నటువంటి మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి సోదరులకు సంబంధించింది. ములకల చెరువులో పట్టుబడినటువంటి మద్యానికి కూడా జగన్మోహన్ రెడ్డికే సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ ద్వారా పూర్తి స్థాయిలో వాస్తవాలు బయట తీసుకొస్తాం, ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా ఏం మాట్లాడలేనని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే ఏంటి ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ఇందాక వంశకృష్ణ గారు మాట్లాడుతూ మేమేమో సచ్చీలురము, ఖచ్చితంగా మేము మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేరు బయటికి రాగానే మేము సస్పెండ్ చేశాం. మరి మీరు ఎందుకు సస్పెండ్ చేయలేరు, మిథున్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, చెవిరెడ్డి భాస్కర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేటటువంటి వాదన వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ పట్టుబడింది తెలుగుదేశం పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక జరుగుతూ చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. మార్చి 2025లో క్యామరూన్లో సీజ్ అయినటువంటి ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇదంతా కూడా మీ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. ఏమంటారు? ముందుగా రాజన్న మీకు అట్లానే ప్యానల్లో ఉన్న అందరికి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారాలు కూడా. ఇప్పుడు కెమెరాలో పట్టుబడింది అన్నారు కదా, మరి ఎవరి మీద, వైఎస్ సునీల్ రెడ్డి గారి మీద, అనిల్ రెడ్డి గారి మీద మరి ఇప్పుడు వరకు కేసు ఎందుకు కాల? ఒక మంత్రి వెళ్ళి సీజ్ చేస్తే నిజంగా నకిలీ మద్యం ఉందని చెప్పి వాళ్ళ మీద కేసు అవ్వాలి, ఈ పాటికి అరెస్ట్ కూడా అవ్వాలి. మరి వాళ్ళు మొన్న కూడా సిట్టు సోదాల్లో అనిల్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి కూడా సోదాలు చేసిందే, చేసి నెలన్నర కూడా కాలేదు కదా వైఎస్ అనిల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి. మరి నిజంగా నకిలీ మద్యం తయారు చేసి ఓ మంత్రి పట్టుకుంటే దాన్ని సీజ్ చేస్తే ఆఫ్రికాలో కేసులు పెట్టరా? ఆంధ్రాలో కదా ఎక్కడైనా పెడతారు కదా, ఆఫ్రికాలో అయినా. ఇది ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త. ఏదైతే మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి 2 దినపత్రికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో దీన్ని సైడ్ చేయడానికి వచ్చినటువంటి ఒక వార్త. 2 అసలు ఆఫ్రికాలో ఏం జరిగింది అనే దానికంటే ఆంధ్రాలో ఏం జరిగింది అనేది కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఆఫ్రికాలో ఏం జరిగిందో, అమెరికాలో ఏం జరిగిందో, లేదంటే దుబాయ్లో ఏం జరిగింది, ఇది కాదు కదా మనకి. తెలుగుదేశమో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం డిస్కస్ చేయాల్సింది దేని మీద? పక్క రాష్ట్రాల మీద, పక్క దేశాల మీద కాదు. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మీరు అధికారంలోకి వచ్చినాక ఏ బ్రాండ్లు తీసుకొని వచ్చారు, ఏ బ్రాండ్లో కల్తీ జరుగుతుంది. ఇప్పుడు మన సిట్టు పట్టుబడింది, సరే సిట్టు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ ములకల చెరువులో పట్టుకున్నటువంటి మద్యం ఏ మద్యం షాపులకు సరఫరా అయ్యింది, ఏ బెల్ట్ షాపులకు సరఫరా అయింది, ఎంతెంత సరఫరా అయింది, అది ఇంకా స్టాక్ అట్లానే ఉందా, ఆల్రెడీ ఇప్పటికే అయిపోయింది, అందరి చేత తాగించేశారా, దానివల్ల ఇప్పుడు ఏదైతే ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు దానివల్లే కోల్పోతున్నారా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్ల కోల్పోతున్నారా? రేపొద్దున భవిష్యత్తులో ఆ స్టాక్ ని ఎక్కడ మనం పట్టుకోవాలి, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఇది కదా మనం చర్చించాల్సిన అంశం. ఒక అంశం వచ్చితే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటగట్టం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గొడవలైనా జగన్ గారే కారణం, చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో బాగోపోయినా జగన్ గారే కారణం, అమెరికాలో అదానీ మీద కేసు అయినా జగన్ గారికి లింక్ పెట్టాలి, గుజరాత్ లో ముంద్రా ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ పట్టుకుంటే తాడేపల్లికి జగన్ గారికి లింక్ పెట్టాలి, వైజాగ్ లో డ్రై ఈస్ట్ కంటైనర్ వస్తే లేదు అది మొత్తం ఏదైతే గంజాయి డ్రగ్స్ వచ్చేసింది ఇది తాడేపల్లికి అని చెప్పి లింక్ పెట్టాలి, ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందని చెప్పాలి. ఆ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణానికి బలపడ్డా జగన్ గారే కారణం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే బండబూతులు తిట్టినా, లైంగిక వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలు జగన్ గారే కారణం. ఇప్పుడు నకిలీ మద్యం దొరుకుతున్నా జగన్ గారే కారణం అని దుష్ప్రచారం అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? కనీసం ఏం చేస్తున్నారన్న ఆలోచన ఏమైనా ఉందా? ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటగట్టాలి, టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏందండి మొన్న బెదవాడ మీద వరద వదిలేరు, ఏది యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా, రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండడం కోసం బుడ మీదకి వచ్చినటువంటి వరదని విజయవాడ వదిలేరు. వదిలితే ఒక బోట్ అడ్డం పడింది. ఆ బోటు జగన్ గారు వైఎస్ఆర్సీపీ మనుషులు అంటే బోట్ అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నించారంట. మరి ఏమైందండి? సంవత్సరం అవుతుంది కదా వరద వచ్చి, ఏమైంది? ఏం చర్యలు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు అయితే? ఇది ఏంటంటే ప్రతి అంశాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన రాజు గారు, అంతమించి ఏం లేదు. అసలు ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం ఏంటి? నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మారా లేదా? 100% అమ్మారు. ఏ బాటిల్లో అమ్మారు, ఎంత అమ్మారు, ఎవరు అమ్మారు, ఏ బెల్ట్ షాపులకు అమ్మారు, ఏ మద్యం షాపులకు అమ్మారు, దీనివల్ల ఎంతమంది తాగారు, ఎన్ని కోట్ల క్వార్టర్ బాటిల్లో నకిలీ అయ్యింది. ఎందుకంటే ఒక్క రోజు 20,000 బాటిల్ తయారు చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్లాంటుల్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారంటే, సార్ ఇది మనం భూమి మీదే సార్ రాజుగారు, మనం భూమి మీద ఒక ఫ్యాక్టరీ నడుస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా, అధికారులకు తెలియదా, రెవెన్యూకి తెలియదా, ఎవరికి తెలియకుండానే నడిచి ఎక్సైజ్ శాఖ తెలియకుండా నడిచిద్దా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉందా? బతికే ఉంది కదా. ఇంటెలిజెన్స్ అనే ఒక వ్యవస్థ ఉంది కదా. ఎక్కడ కరకట్ట ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏదైతే ఇబ్రహీంపట్నంకి ఎన్ని కిలోమీటర్లు అంటే రాజుగారు ఎంతసేపు జర్నీ? 20 నిమిషాలు అరగంటలో జర్నీ చేసేటటువంటి కరకట్ట నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్తారు. అంటే మీకు 20 నిమిషాలు జర్నీ చేసేటటువంటి కొత్తవేటు దూరంలో మీకు ఇబ్రహీంపట్నంలో ఒక నకిలీ మద్యం ప్లాంట్ ని పెట్టి అక్కడి నుంచి సప్లై చేస్తుంటే అదే ఉండవల్లికి, అదే తాడేపల్లికో, అదే విజయవాడకో, అదే ఏలూరుకో సప్లై చేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏమైంది? రెండవది, ఈ రోజు మద్యాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? డిస్టిలరీ నుంచి కొనుగోలు చేయాలి మద్యం షాపులు. మరి ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేశారు? మొలకల చెరువు మద్యం చెరువు నుంచి, ఇబ్రహీంపట్నం ప్లాంట్ నుంచి, లేదంటే పాలకొల్లు, లేదంటే అనకాపల్లిలో ఉన్న ప్లాంట్ల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన మద్యం షాపులు ఎవరయ్యి? తెలుగుదేశం పార్టీ బినామీలు. ఏ మద్యం షాప్ మీద మీరు చర్యలు తీసుకున్నారు? మద్యాన్ని పట్టుకున్నారు సార్, నేను కాదంటున్నాను, కానీ ఆ మద్యం ఆల్రెడీ సప్లై అయ్యింది. అది ఎవరికి వెళ్ళింది? ఎవరు తాగారు? ఎవరికి ఏమైంది? ఇది కదా మనం ఎంక్వైరీ చేయాలి. దీనికోసం సిట్ వేశారంట. సిట్ అంటే ఏంటి? సిట్ అంటే ఏంటి సార్? సిఐటి సిట్, ఎస్ఐటి సిట్ కాదు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ఇది ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఎవరు వేశారు ఎంక్వైరీ? చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసి తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఇది నిష్పక్షపాతంగా జరిగిద్దా? మీరు చెప్పండి న్యూట్రల్ గా. నేను వైసీపీ వద్దు. ఇప్పుడు మనం ఎంక్వైరీ దేని మీద వేయాలి? సుప్రీంకోర్టు సిట్టింగ్ తెత్తోనో, హైకోర్టు సిట్టింగ్ తెత్తోనో, లేదంటే సిబిఐతో వేసి ఒక టైం బాండ్ ప్రకారం అసలు ఈ మధ్య రోజుకి 20,000 బాటిళ్లు ఒక్క మొలకల చెరువులోనే తయారైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని తయారైనాయి? 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఒక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేల్ అయితే 48 కోట్ల క్వార్టర్ బాటిల్లో నకిలీ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రతి 3 బాటిల్కి ఒక కల్తీ కలిసిందని. అంటే తాగేశారు ఆల్రెడీ ప్రజలు. వీళ్ళు తాగిపిచ్చేశారు. ఏది నకిలీయో ఏది తెలీదు సార్. అందంగా ఉంది చూడండి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా అందంగా ఉంది బాటిల్, దగ్గుమంది లాగా ఉంది చూస్తే. దీని పేరు షార్ట్ విస్కీ. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి తెచ్చిన బ్రాండ్. ఇట్లాంటి వాటిలోనే కల్తీ. ఇదిగోండి సుమో, టాటా సుమో కాదు, సుమో విస్కీ. ఇది చంద్రబాబు నాయుడు గారు 99 రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ కి తెచ్చిన బ్రాండ్లు. బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఇవన్నీ సార్ గుడ్ ఫ్రెండ్స్ 99 బ్రాందీ. వీటిలోనే కల్తీ. వీటితో పాటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారైందనేది వాస్తవం. కానీ మా మీద ఆరోపణలు చేశారు కదా. ఒక చిన్న పాయింట్ తో నేను ముగిస్తాను సార్. ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మొన్న నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక నివేదిక ఇచ్చింది, ఎన్సీఆర్బి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం అంటే కల్తీ మద్యం వల్ల ఒక్కళ్ళు కూడా చనిపోలేదు 2022-23 సంవత్సరాలు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఏది? ఎన్సీఆర్బి. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా వస్తుంది. నేను మీకు కావాలంటే పంపిస్తాను. రెండోది, వీళ్ళ హయాంలో 16 జిల్లాల్లో, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కడప జిల్లా వరకు 16 జిల్లాల్లో ఆర్టీఐ దరఖాస్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం వల్ల ఎవరన్నా చనిపోయారా అని చెప్పి. వీళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ 25/9/2025 ఇచ్చినటువంటిది. ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యంతో అనారోగ్యం పాలు కాలేదు. మేము ఆల్రెడీ మా దగ్గరకు అట్లాంటి కేసులు ఒక్కళ్ళు కూడా రాలేదని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ ఇచ్చింది. మరి వీళ్ళంతా చేసింది దుష్ప్రచారమే కదా. 30,000 మంది చనిపోయారు. నకిలీ మద్యం, చే బ్రాండ్స్, ఇలా అంతా దుష్ప్రచారం చేసి ఈ రోజు ఈ బ్రాండ్లు ఎవరి బ్రాండ్లు? సుమో బ్రాండ్ ఎవరిది? షార్ట్ విస్కీ ఎవరిది? ఇవన్నీ చెప్పాలి కదా సార్. ఎందుకంటే ఈ రోజు నేనేమన్నానంటే ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ జరగాలి. మీరు వద్దు, వద్దు. మీరు పైన కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం, త్వరితగతిన తెలుసుమని. లేకపోతే మీరు అసెంబ్లీ తీర్మానం చేయండి, చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పి ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి. అప్పుడు ప్రాంప్ట్ గా తెలిసింది తెలుగుదేశం వాడు ఉన్నాడా, ఎవడున్నాడు, దీని వెనకాల తెలుద్దాం. రాయపాటి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు విన్నారు మీరు, మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది వాళ్ళే, ఎవరు కూడా చనిపోలేదు మా హయాంలో అని చెప్పేసి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని తీసుకెళ్లి ఇక్కడ తేల్చకుండా తీసుకెళ్లి క్యామెరూన్తో లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మరి మీరు ఎందుకు మమ్మల్ని పట్టుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక సవాల్ కూడా ఆయన విసురుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏమంటారు? ఛానల్లోని పెద్దలకి మీకు నమస్కారం సార్. గత 5 years లో గవర్నమెంట్ మద్యం అమ్మింది కాబట్టి
కల్తీ మద్యం మరణం అనేది సంభవించినా కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలే. ఎందుకంటే అది డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద కట్టేటువంటి కేసు అవుతుంది కాబట్టి. ప్రభుత్వమే మద్యం అమ్మడం మూలంగా ఎక్కడైనా కల్తీ మద్యం సంభవించిందని బాధితులు వెళ్ళినా హాస్పిటల్స్ నుంచి ఎమ్మెల్సీ రిపోర్ట్